ఏదో చూపిస్తా అన్నాడు మాకు హేమంత్ గారు నిన్న పెట్టిన వీడియో మీద. అంటే ఇప్పుడు యేసు వాళ్ళ అమ్మేవారు మరి అమ్మ మరి యేసు వాళ్ళ నాన్నగారు ఏమిటంటే మీరు మాట్లాడేది అంతే. అయితే గురుజీ ఇక్కడ కింద కామెంట్ చదవాలి, చచ్చిపోతారు. నువ్వు పైకి చదవకుండా కలుతో గురుజీ నాకు అది కూడా వద్దు, నేను చూడను కూడా చూడను. పరారే పరారే ఈ సాంగ్ ఎదులుతుందా అబ్బాయి అంటే అందుకున్నాడు ఇది. సరే తల్లి చెప్పు. అయితే ఇప్పుడు వివి వినాయకు వాళ్ళ ఇంట్లో ఉంటాను రేపు 20వ తారీఖు 21. ఆ సాంగ్ అయిందేమో అనుకుని అడిగా. నువ్వు చెప్పమ్మా. గురుజీ అయితే మీరు కావాలనే ఇద్దరిని అంటే ఇటు వీళ్ళని ఇంకొక వాళ్ళని మాత్రమే కావాలని టార్గెట్ చేస్తారు. కావాలని ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అది కాదమ్మా. వేరే నీ ఐటీ ఎంతరా? ఎంత ఐటీ? 5+ చెప్పాం. అది అవమానించడం ఎందుకు వద్ది? వాడు 8 అదే, అని గొప్ప అంటాం, వాళ్ళ ఊరు అదే, నిన్ను యాంకర్ అంటావు, నువ్వు అదే. ఇందులో అవమానం ఏంటి అసలు? కావాలని అంటావు ఏంటమ్మా ఇందులోను? ఉమ్ము పోసే దరిద్రులు ఎవరో, తినే దరిద్రులు ఎవరో నేను ఒకరిని అడిగాను క్యాబ్లో వెళ్తూ ఎయిర్పోర్ట్కి. ఉమ్ము పోస్తారు కదా దరిద్రులు, అలా పోయిచ్చా అన్న. వాడు చాలా బాగా చెప్పాడు, మంచివాడు. వీడియో తీసుకోవడానికి పాపం వాడికి ఇబ్బంది ఉండి వద్దన్నాడు. కానీ అతను ఏమన్నాడంటే కుర్రోడే, కర్ణాటక అంట, ఇక క్యాబ్ తోలుతాడు. సార్ ఉమ్మేసేవాడిని నేను అన్నా సార్, ఎందుకంటే నేను ఆ బ్యాచే కాబట్టి, తినేవాడిదే తప్పు అని చెప్పాడు. అది కమిట్మెంట్ అంటే. నువ్వు ఈ వీడియో చూడు, ఆవిడ కూడా కమిట్మెంటే. డబ్బులు తీసుకుంటుంది అంతే, ప్రసాదం తీసుకోదు. అలా ఉండాలి, సిగ్గు లేకుండా అలా జీవించాలి. నీ వల్ల వద్దేటి గమనుండమ్మా. అన్నం తినేదానివి కదూ, అలా వాళ్ళగా అది అంతా తినే బ్యాచ్, రక్తం తాగే బ్యాచ్ వేరు, ఒకటే పెచ్చ బ్యాచ్. మనకి ఎందుకమ్మా అది? మన అన్నం బ్యాచ్ దమ్మా తల్లి.